వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుపతి ప్రసాదాన్ని కలుషితం చేయడాన్ని నిరసిస్తూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కష్టాలు తొలగిపోతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు నమ్మే కలియుగ ఆరాధ్య దైవంగా భావిస్తారని, జగన్ ఎక్కిన తొలి రోజు నుంచి ఆలయ ప్రతిష్టని, హిందూ మతాన్ని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దెబ్బతీశారని, జగన్ తిరుపతి దేవస్థానం విషయంలో సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్లారని ఆరోపించారు. హిందువులకు లడ్డు అంటే ప్రసాదం కాదు, హిందూ భక్తుల విశ్వాసం. అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు నూనె వాడిన ప్రతి ఒక్కరిని హిందూ సమాజం క్షమించదని తెలిపారు. లడ్డులో కొవ్వు నూనె వాడలేదని చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందంటూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రసాదాలు తిన ప్రతి ఒక్క హిందువు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. లడ్డూను కలుషితం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి క్రింద స్థాయి సిబ్బంది వరకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి దేవస్థానంపై అనుచిత వ్యాఖ్యలు, వ్యంగ్యంగా మాట్లాడిన వారికి పుట్టగతులు లేకుండా పోయాయని, రాష్ట్రంలో వైసీపీ ఇంకా ఉండదని తెలిపారు. తిరుపతిలో పాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం కూడా సెంటిమెంటు. ఆయన్ని నమ్ముకుంటే ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి, ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా ఆయన ఎంతో ఆరాధ్య దైవంగా కొలుస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ ఈవోలను కానివ్వండి, అక్కడ దేవస్థానం చైర్మన్లు కానివ్వండి, అక్కడ బోర్డు సభ్యులను కానివ్వండి, దేవుడి మీద ఎటువంటి నమ్మకం లేని వాళ్ళకి, ఆ స్వామి మీద ఎటువంటి భక్తి లేని వాళ్ళకి దేవాలయాన్ని సంపాదన ధ్యేయంగా అడుగడుగున దేవాలయాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించడం మనం చూసాం. తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు అంటే ప్రపంచం మొత్తం మీద ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. లడ్డుకి దాదాపు 300 సంవత్సరాల పైచిలుకు ఒక చరిత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి పవిత్రమైన నెయ్యిని వాడతారు. పవిత్రమైనటువంటి లడ్డులో వాడే నెయ్యిని దుర్మార్గులకు అప్పచెప్పి ఇవాళ ల్యాబులన్నీ చెబుతున్నాయి విషపూరితమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు దీంట్లో కలిసింది అని. ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఏ ఒక్క నాయకుడైనా మీరిచ్చిన కొటేషన్కి స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసేటటువంటి దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. ప్రపంచం నలుమూలల నుంచి ఆ పరమాత్ముడిని దర్శించి 4 సెకన్ల పాటు దర్శనం చేసుకోవాలి, అక్కడ లభించే ప్రసాదాన్ని కొంచెమైనా తీసుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అలాంటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇవాళ నేతిలో కల్తీగా తక్కువ రేటుకి సప్లై చేస్తా అక్కడ కొవ్వు, జంతువుల కళేబరాల నుంచి వచ్చిన కొవ్వులో నుంచి వచ్చిన నూనెను తీసుకొచ్చి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి మరి ఎంతోమంది ఈ దేశంలో మాంసాహారం ముట్టని వాళ్ళ వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అమృతంగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులు ఏ రోజు మాంసం ముట్టని వ్యక్తుల చేత ఈరోజు కల్తీ ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, మరి వీటన్నిటికీ ప్రధాన కారకుడైన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిమైన రాధిక, కమిషనర్ బండి శేషన్న మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు అని, రచయితగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు.
నువ్వే గురజాడ అప్పారావు గారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి బృందం అందరం కూడా కలిపి వారికి నివాళులర్పిస్తున్నాం. గురజాడ అని అంటేనే మనందరికీ ఒక నాటకం గుర్తొస్తుంది, కన్యాశుల్కం. ఈ యొక్క కన్యాశుల్కం గురించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తెలియని వారు ఉండరు. ఎందుకంటే వారు అంత గొప్పగా ఆ నాటకాన్ని ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, దురాచారాలను చీల్చి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ప్రముఖ రచయిత, కవి, సంఘ సంస్కర్త, అభ్యుదయవాది. 1862లో అనకాపల్లిలో జన్మించారు. 1915లో అస్తమయమయ్యారు. చిన్న వయసులో అయినప్పటికంటే వారు స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్రోద్యమంలో నేను సైతం అంటూ ఫ్రంట్ వారియరే కాకపోయినప్పటికీ తన యొక్క రచనల ద్వారా, కవితల ద్వారా స్వతంత్రోద్యమంలో ఊపిరిలో నుండి ఆ వ్యక్తులలో ఆయన ఒకరు. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపైన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 10, 24, 40 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపైన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన ఈ రోజున 5వ రోజు రావటం జరిగింది. అలానే 24, అలానే 10వ వార్డు, 40వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి వార్డులో ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది. త్వరలోనే దాని మీద కూడా దృష్టి పెడతాను. త్వరలోనే మీ అందరికీ పరిశుభ్రంగా ఉండాలంటే మనం బాధ్యతగా ప్రతి ఒక్కరు, మన అధికారులు కూడా బాధ్యతగా వర్తిస్తేనే మన వార్డులు కానివ్వండి ఏదైనా కానీ శుభ్రపడతాయి. అందులో భాగంగా మనం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి మన మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, అలానే శానిటరీ సెక్రటరీ కానివ్వండి ప్రతి ఒక్కరూ మాతో పాటు పాల్గొంటున్నారు. స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏకశిల అడ్వాన్స్డ్ లెర్నింగ్ స్కూల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. 75 పాఠశాలల విద్యార్థులు ఈ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనగా హై జంప్లో U19 విభాగంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పి అభిలాష్ రజత పతకాన్ని సాధించడంతో పాటు నేషనల్స్కి ఎంపికయ్యాడు. మరియు లాంగ్ జంప్లో ఎస్ మంజునాథ్ 4వ స్థానంలో నిలిచాడు. 4x100 రిలేలో పి అభిలాష్, ఎస్ మంజునాథ్, ఎస్ చేతన్ చంద్ర, ఎండి ఖాజా షరీఫ్, U14 లాంగ్ జంప్లో ఏ శ్రేష్ఠ, జావలిన్ త్రోలో ఎం లిపిక మహాలక్ష్మి, డిస్కస్ త్రోలో కె నిహారిక లక్ష్మీ చందన 4వ స్థానంలో నిలిచారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ జె సూరజ్ మోహన్, డైరెక్టర్ కె యాని అరణలత మరియు ప్రిన్సిపల్ బిట్టు వినీల పీఈటీలు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తూ క్రీడలను ప్రోత్సహించడంలో తమ పాఠశాల ముందంజలో ఉంటుందని తెలిపారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
52 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 53rd అకాడమిక్ ఇయర్ తెనాలి సిటీలో విద్య ఇవ్వడంలో ఫస్ట్ ఉంటుందండి ఎప్పుడు. అండ్ దిస్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవే కాకుండా ఎప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి మన హోల్ ఆఫ్ గుంటూరు, విజయవాడ, తెనాలిలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా వరకు అందరినీ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తూ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు పంపిస్తున్నాము. ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ. అభిలాష్ ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల ఓన్లీ అకాడమిక్సే కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని తను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్, జెంటల్ అండ్ గ్రేస్ఫుల్ పర్సన్. ఈరోజు క్లస్టర్స్ సిబిఎస్ఈ నల్గొండ స్కూల్లో జరిగిన క్లస్టర్స్లో అండర్-19 సిల్వర్ మెడల్ ఫర్ హై జంప్. అండ్ వి కంగ్రాచులేట్ అభిలాష్. ఇప్పుడు ఒక చిన్న విరామం.